లుచ్చా రాజకీయ నాయకుడు నువ్వు, లోఫర్ రాజకీయ నాయకుడు నువ్వు, నేను కాదు. లుచ్చా పనులు ఇవి లుచ్చా పనులు కాదా? ఒక మత పెద్దలను గురువులే గారిని తీసుకుని మధ్య నువ్వా లుచ్చా పని చేసింది, లోఫర్ పని చేసింది నేనా? నువ్వు లుచ్చా పనులు లోఫర్ పనులు చేసి నన్ను మాట్లాడతావా? నువ్వు లుచ్చా లోఫర్ పనులు చేసుకుంటూ నన్న నువ్వు లుచ్చావు, నువ్వు లోఫర్ ఇక్కడ మాట్లాడుతున్నావు. ఇక్కడ నువ్వు కాదు, నీలాంటి లుచ్చాలు లోఫర్లు ఇంతవరకు ఇక్కడ బనగానపల్లిలో ఎవరు పుట్టబోరు. నీలాంటి లుచ్చాలు లోఫర్ రాజకీయ నాయకుడు ఎవరు పుట్టబోరు. అదైతే గుర్తుపెట్టుకో రామరెడ్డి. నోరు ఉందని నువ్వు మాట్లాడితే నోరు లేదనుకుంటున్నావు. నువ్వు చేసేవన్నీ కూడా ఇప్పుడేమవుతుంది, ఇంకా ఉన్నాయి మీ సీరియళ్ళు. ఒక్కొక్క ప్రాజెక్టు మీద ఒక్కొక్కటి తీస్తాను నేను. ఒక్కొక్క ప్రాజెక్టు మీద ప్రజలకు ఏం చేస్తున్నావు, ఏ విధంగా వాళ్ళకి చెప్తున్నావు. ప్రతిదీ నువ్వు ఎక్కడ చూసినా కానీ కూడా ఈరోజు కమ్యూనిటీ వాళ్ళ పేరు చెప్తావు. ఖచ్చితంగా నువ్వు ప్రజలకు, మైనార్టీ సోదరులకు అందరికీ క్షమాపణ చెప్పాలి. వెంటనే నేను చేసేటువంటి పనికి నువ్వు అడ్డం రాకుండా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఏది ఏమైనా కానీ కూడా త్వరలోనే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తాము, జెండా వేస్తాము. బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే కూడా ఆ సాధికారం చేసి ప్రజలకు అంకితం చేస్తాను. నేను రాకపోయినా ఏదే డబ్బులు ఉన్నా లేకపోయినా నేను మాట ఇచ్చిన ప్రకారం దాని సొంత నిధులతో కంప్లీట్ చేస్తాను. నేను పోరాటం చేస్తూనే ఉంటాను. నువ్వు ఎన్ని రోజులు కేసులు పెడతావో చూస్తాను. దానికి కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలను. మత పెద్దలకు, ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పి తీరాలి. లోఫర్ రాజకీయాలు చేసేది నువ్వు, లుచ్చా రాజకీయాలు చేసేది నువ్వు. ఈడేదో మాట్లాడితేనే ఊరుకుంటున్నారు అనుకుంటున్నావు. సాక్ష్యాలు రా. దీని మీద మనం ఎక్కడ ఏం లేవు కదా, కోర్టుల్లో కేసులు లేవు, ఏ దాంట్లో ఏం లేవు. ఈడ మోకాలు ఎత్తుతూనే 3 అడుగులు ఎత్తు లేపలేదే. అక్కడ మర్కజ్ మసీద్ వాళ్ళకదే, ఎవరికి పడితే వాళ్ళకి వేసుకోపండి. వేపించు, సంతోషం. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఈ ఇబ్బంది లేదు. వారికి కూడా ఒక రికార్డు ఇవ్వండి. రేపు ఒక రికార్డు ఇస్తే వాళ్ళు కూడా ఆ రికార్డు పెట్టుకుంటారు, ఆ రికార్డులో పనిచేస్తారు.